కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు తమ విజయ పరంపరతో దూసుకుపోతున్నారు. అర్జునుడు తన గాంధీవంతో శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతున్నాడు. ఆ రోజు ద్రోణాచార్యుల వ్యూహం ప్రకారం అర్జునుడిని యుద్ధరంగం నుండి దూరంగా తీసుకెళ్లారు. అర్జునుడిని సవాలు చేస్తూ దక్షిణ దిక్కుకు రథంపై తీసుకువెళ్లారు. ఇది గమనించిన ధర్మరాజుకు ఆందోళన కలిగింది. భీముడు తన గదతో శత్రువులను ఎదుర్కొంటున్న అర్జునుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో కౌరవుల పక్షాన ఉన్న సింధు దేశపు రాజు సైంధవుడు పాండవుల శిబిరానికి వెళ్లే దారికి అడ్డంగా నిలబడ్డాడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు, ధైర్యవంతుడు మరియు పరాక్రమవంతుడు. తన తండ్రి లేని సమయంలో అతడు యుద్ధరంగంలోకి దూకాడు. చక్రవ్యూహం పన్నిన కౌరవులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. చక్రవ్యూహంలోకి ప్రవేశించే విద్య అభిమన్యుడికి తెలుసు కాని దాని నుండి ఎలా బయటపడాలో పూర్తిగా తెలియదు. అయినప్పటికీ అభిమన్యుడు ధైర్యంగా వ్యూహంలోకి ప్రవేశించాడు. అతని పరాక్రమానికి కౌరవ సైన్యం నివ్వెరపోయింది. ఒక్కడే అనేక మంది యోధులను ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. దుర్యోధనుడు, కర్ణుడు, కృపాచార్యుడు వంటి మహారథులు కూడా అభిమన్యుడి ధాటికి నిలవలేకపోయారు. సైంధవుడు మాత్రం వ్యూహం వెలుపల కాపు కాచి ఉన్నాడు. అభిమన్యుడు లోపలికి వెళ్లాక మిగిలిన పాండవ యోధులను లోపలికి రాకుండా అడ్డుకున్నాడు. భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ప్రయత్నించినా సైంధవుడిని దాటి వెళ్లలేకపోయారు. అతనికున్న వరం వారిని నిస్సహాయులను చేసింది. ఒంటరిగా పోరాడుతున్న అభిమన్యుడిపై కౌరవ యోధులందరూ కలిసి దాడి చేశారు. నిస్సహాయ స్థితిలో ధర్మబద్ధంగా పోరాడుతున్న అభిమన్యుడు దారుణంగా మరణించాడు. పాండవ శిబిరంలో విషాదం అలుముకుంది. అర్జునుడు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కుమారుడి మరణానికి కారణమైన సైంధవుడిని రేపటి సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ అలా చేయలేకపోతే తాను అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడి ప్రతిజ్ఞ కౌరవులలో భయాన్ని నింపింది. సైంధవుడికి రక్షణగా బలమైన సైన్యాన్ని మోహరించారు. మరునాడు అర్జునుడు సైంధవుడిని వెతకడం మొదలుపెట్టాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం దగ్గరపడుతోంది. అర్జునుడి ఆందోళన పెరుగుతోంది. కృష్ణుడు అర్జునుడి పరిస్థితిని గమనించాడు. తన దివ్యశక్తితో సూర్యుడిని తాత్కాలికంగా అడ్డుకున్నాడు. చీకటి పడటంతో సైంధవుడు సంతోషించాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చలేడని భావించాడు. అంతలో కృష్ణుడు అర్జునుడికి సైగ చేశాడు. అసలు విషయం గ్రహించిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి సైంధవుడి తలను నరికివేశాడు. కృష్ణుడు మళ్లీ తన మాయను ఉపసంహరించడంతో సూర్యుడు ప్రకాశించాడు. సైంధవుడి తల నేలపై పడగానే తన తండ్రి తపఃశక్తి వరం కారణంగా అది 100 ముక్కలు అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.